ఆయన మనసారా ఎవరి వైపు చూడదు, కళ్ళు తెరవదు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ నా మధ్య సంచారం చేస్తావు. అడుగు ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను సిద్ధపరచు. నీ వాక్యం గారు నాతో మాట్లాడేసయ్యా. నన్ను సరిచేయి, నన్ను విరచండి, మంచండి. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేసి నీ మహిమ వరకు వాడుకున్నాడు ప్రభు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను కదా, నా వలన నీకు ఏమి ఉపయోగం ప్రభు? ఎన్నెన్నో నేను అడుగుతున్నాను, మరి నా యొక్క నుంచి నీవేమి వేడుకుంటున్నావు ప్రభు అని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అడుగుతారు. దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలి ప్రియుల. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఒక అలవాటుగా వాడుకగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించిన వెళ్ళాలి మందిరంలో నుంచి. అదే దేవుని ఆరాధించడానికి వచ్చిన సమయం. నా మనసారని సన్నిధిలో సాగిన పడి నమస్కారము చేసేదా, సాగిన పడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సారము చేసేదా, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, యేసయ్యా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అవును ప్రభు, పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, నిత్యము కోటాను కోట్ల దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న మా నిజ దైవమా, నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా నన్ను మమ్మల్ని మా సంఘములు మీరు కాచి కాపాడి ప్రభు, ఏ కీడైనను మా దరి చేరక, ఏ అపాయాలను మా కుటుంబ దరికి చేరడవక, నీ కృపలో నన్ను మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు 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 తండ్రి. ఇదిగో ప్రభువా, అల్పుడను అయోగ్యుడను ఏ మనిషిని నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి ప్రభా, నీ బిడ్డలకు కావలసినటువంటి పర సంబంధమైన మాటలు మా మధ్య మరి మాట్లాడి మమ్మల్ని ఆత్మను ఉజ్జీవింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ఇదిగో తండ్రి జరిగిన ఆరాధన అంతట్లో మీరు ముందుండి నడిపించి మీరు మహిమ పొందమని నీ సన్నిధితో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రేమపూర్వక వందనాలు.
మంచిది. ఆ వాక్యం కంటే ముందు చిన్న గమనిక ప్రియులరా, దయచేసి చిన్న బిడ్డలని ఎవరిని అటు ఇటు వీళ్ళతట్టుగా చూడద్దు, మాట్లాడద్దు. దేవుని సన్నిధిలో అది క్రమం కాదు. మన దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యకి వస్తాడంట. కాబట్టి భూజనులందరూ ఆయన ఎదుట మౌనముగా ఉండాలంట. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం మౌనముగా ఉండాలి. మందిరానికి వచ్చామంటే అల్లరి చిల్లరిగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలో దేవుని సన్నిధానంలో మనకు నేర్పించేటప్పుడు అవి మనం నేర్చుకోవాలి, పాటించాలి. నేర్చుకోకుండా వెళ్తే పౌలు వారి గురించి ఏమన్నాడంటే, ఎల్లప్పుడూ నేర్చుకున్నాను. అవివేక స్త్రీలు తప్పిపోతూ ఉంటారంట, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉంటారంట, కానీ వాటిని పాటించకుండా తప్పిపోతూ ఉంటారని పౌలు కొంతమంది స్త్రీల గురించి పత్రికలు రాశాడు. సరే, మంచి స్త్రీలరా, గత వారం ప్రకటించిన రీతిగా మొదటిసారి మన చర్చిలో VBS పరిచర్యలు జరిగినాయి, సోమ మంగళ బుధవారం. దాని గురించి నాకు కూడా ఎటువంటి అవగాహన లేదు. మేము సండే స్కూల్ పరిచర్యలు మహిమకు అప్పగించిన తర్వాత దేవుడి దయ వల్ల అమ్మాయి చాలా దేవుడికి మహిమకరంగా జరిగిస్తూ ఉంది. చిన్న బిడ్డల్ని చాలా ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ కానీ స్నాక్స్ కానీ. అయితే అమ్మాయికి ఒక థాట్ వచ్చింది, ఒక 2 రోజులు అందరూ అన్ని సంఘాలలో VBS అంటే వొకేషన్ బైబిల్ స్కూల్ అని వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా క్రైస్తవ చిన్న బిడ్డల కొరకు ఏర్పాటు చేస్తారు. కొన్ని మందిరాల్లో ఒక వారం రోజులు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పిస్తే పెద్దవాడు అయిన తర్వాత దాని నుంచి తప్పిపోడని కొంతమంది దేవుని బిడ్డల యొక్క ఆలోచన చొప్పున ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అవి నేను కొన్ని సంఘాల్లో చూశాను కూడా, వెళ్ళాను, అక్కడ నేను పాల్గొన్నాను కూడా. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. అయితే అక్కడ ప్రతి పరిచర్య వారి ఎంత నుంచి